ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు అన్న? వెంకట్ గౌడ్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుండి, ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ నుండి అన్నారు. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఛాన్స్ అయితే అమర్నాథ్ రెడ్డికే ఉంది. ఎందుకు అమర్నాథ్ రెడ్డి గారికి ఛాన్స్? వ్యక్తి కొంచెం మంచోడు, చాలా కలగల్పంగా పోతాడు, సొసైటీలో ఎవరికి మంచి విలువ ఇస్తాడు, అదే ఆయన వ్యక్తిత్వం. పల్మనేరు నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు ఎక్కువ కృషి చేస్తారు? విషయం అంటే జగన్నే చేసింది, ఆయన ఏం తక్కువే చేసింది. అభివృద్ధి ఆయన తరఫునే చేసింది. ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఏం లేదు, పార్టీ తరఫున ఆయన చేసినాడు జగన్ రెడ్డి. అంటే అమర్నాథ్ రెడ్డి గారికి గెలవడానికి ఛాన్స్ ఎందుకు ఏముందన్న? అంటే లోకల్ ఆయన వ్యక్తి మంచోడు అని చెప్పి అందరూ వస్తారు. అంటే మన సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎవరిది ఉంటే వాళ్ళ దగ్గరనే కదా వెళ్ళాలా, అదే చెబుతుంది. అగ్నేష్ పార్టీ దగ్గరికి పోతే ఎవరు చేస్తాడో ఎవరు చేయరు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న ఆంధ్రాలో? రోడ్లు డ్రైనేజ్ బాగానే ఉంది ప్రస్తుతానికి, అది ముందు చేసింది, ఇప్పుడేమీ లేదు. ముందు చేసింది. అన్న ఇప్పుడు ఐటీ కంపెనీస్ కావాలి, ఉద్యోగాలు రావాలంటే ఐటీ కంపెనీస్ కావాలి, గవర్నమెంట్ జాబ్స్ కావాలి. మరి ఉద్యోగాలు రావాలంటే ఎలా అన్న? కంపెనీలు రావాలి కదా, కంపెనీలు రావాలా, నిరుద్యోగులు వస్తూ ఉన్నారు ఎక్కువ మంది. కంపెనీలు వస్తే చదువుకొని వేస్ట్గా ఉన్నారు కదా, బెంగళూరు బయట అంతా పోతూ ఉన్నారు. అదే కంపెనీలు వస్తే ఇక్కడ చేస్తారు కదా. అంటే కొన్ని పథకాలు జనాల్ని సోమరిపోతులు చేసే విధంగా ఉంటాయి. అది మనం చెప్పే సోమరిపోతులు అంటే కాదు కదా, లేనోనికి వస్తుంది, అర్హుడు ఎవరుంటే వాళ్ళకి వస్తూ ఉంది. అంటే ఉద్యోగం లేక చాలామంది హైదరాబాద్ బెంగళూరు అట్లా వెళ్ళిపోతున్నారు కదా, ఎందుకన్నా ఆంధ్రాలో ఉండొచ్చు కదా? దానికి తగినట్లు మౌలిక సదుపాయాలు చేసి ఉండలేదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేయలేదు. దాని గురించి గవర్నమెంట్ చేస్తే ఉద్యోగాలు ఇక్కడే చేసుకుంటారు. కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ చేసుకుంటారు, అక్కడంతా ఎందుకు పోతారు? అమర్నాథ్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి మంచోడు. ఇంకేమన్నా ఇప్పుడు అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు. అభివృద్ధి అయితే వాటర్ బాగానే ఉంది, చెరువులకు నీళ్ళంతా ఉన్నాయి, అది వచ్చి పర్వాలే. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఉన్నాయి, రహదారులు బాగాలేదు. లేదు అదంతే, రోడ్లు అంతా బాగానే ఉంటాయి. విలేజ్ రోడ్లు ఎట్లున్నాయో తెలియదు, ప్రస్తుతానికి ఇక్కడంతా బాగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అది వస్తే కదా వస్తే తెలుస్తుంది. ఒక రాజధాని ఉంటే బెస్టా, 3 రాజధానులు ఉంటాయి? ఒకటి ఉంటేనే బెస్ట్ అండి, 3 ఉంటే ఎక్కడైనా పోయేది వాళ్ళు. అది ఒకటే బెస్ట్. ఏ రాజధాని ఉంటే బెస్ట్ అనుకుంటా? అయితే దగ్గరలో అమరావతి పెట్టినారు, అదే చేసుకుంటే బాగానే ఉంటుంది. మా దీనికైతే అక్కడ అమరావతి దగ్గర చేసుకోవాలి. జగన్ గారిని సొంత చెల్లెనే విమర్శిస్తుంది కదా, ఎలా చూస్తున్నారు? వాళ్ళ కుటుంబ సమస్య మనకు వద్దండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.